ఇవి నాణ్యాలు. ఇంకా మత పరిస్థితులకు వచ్చేస్తే వీళ్ళ కాలంలో శైవం బాగా అభివృద్ధి చెందింది. శైవం అంటే శివుని పూజించేవాళ్ళు. 7, 8 శతాబ్దంలో కాలాముఖులు అంటే వీళ్ళు కొంచెం వైల్డ్ అనమాట. ఇంకా మా దాంట్లో కన్వర్ట్ అవుతారా అవరా, లేదంటే చంపేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం అనే టైపులు. ఇంకా పశుపతి, కాలాముఖులు 2 శాఖలు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఉంటుంది మనకి కాపాలిక అనేది, అది బయటికి రారు వాళ్ళు, లోపలే కపాల భోజనం అని వాళ్ళు చాలా ఇంకా దరిద్రంగా ఉంటారు. వాళ్ళు దరిద్రం అని కాదు, వైల్డ్గా ఉంటారు. ఇంకా బేతరాజు, దుర్గరాజు వచ్చేసి రామేశ్వర పండితుడు అనే ఆయన శిష్యులు అని చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు చెప్పే కదా నేను. రామేశ్వర పండితుడు, విశ్వేశ్వర పండితుడు వీళ్ళు ఇంపార్టెంట్ అని. ఇంకా అలంపురం క్షేత్రం ఉంది కదా మనకి, జోగులాంబదేవి ఉంది. ఆ క్షేత్రం వచ్చేసి కాలాముఖ క్షేత్రం అంటాం, ఒక ప్రసిద్ధ కాలాముఖ క్షేత్రము. ఇంకా కాలాముఖులు, వీరశైవులు ఇద్దరు కలిసి జైనులు ఉంటారు కదా, జైనుల్ని కన్వర్ట్ అయితే మా మతంలోకి కన్వర్ట్ అవ్వండి, లేదంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే టైప్లో బెదిరించారు. వాళ్ళకి సంబంధించిన బసతులు ఉంటాయి కదా, జైన బసతులు, వాటిని నాశనం చేశారు అన్నమాట. గ్రామాలని, బసతుల్ని నాశనం చేసేసారు. ఇంకా గణపతి దేవుడు ఉంటాడు కదా, రుద్రదేవి వలన ఆయన హన్మకొండలో జైనులు ఉంటారు కదా, వాళ్ళని హింసించాడని చెప్తారు. గణపతి దేవుని కూడా విశ్వేశ్వరుడు, ఆయన చెప్పాం కదా ఇంతకుముందు, గణపతి దేవుని గురు విశ్వేశ్వరుడు, ఆయన వచ్చేసి 36 జైన గ్రామాలని నాశనం చేశాడంట. మరి అంత వైల్డ్గా ఉండేవాళ్ళు. ఇంకా శుద్ధ శైవం అనేది ఒక శాఖ అనమాట. శైవంలో చాలా రకాలు ఉంటాయి మనకి. ఇప్పుడు బౌద్ధంలో ఎన్ని రకాలు ఉన్నాయి కదా, శైవంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అలాంటి ఒక రకంలో శుద్ధ శైవం ఒకటి. శుద్ధ శైవానికి గోలకి మఠం అనేది ఒక కేంద్రం అనమాట. దీన్ని స్థాపించిన వాడు సద్భావన శంభు అనమాట. ఇంకా వైష్ణవానికి వచ్చేసి, వైష్ణవానికి రామానుజాచార్యులు కొంచెం ఎక్కువ ప్రచారం చేశాడు. ఇంకా ఈయన కూడా సేమ్ మనకి వీళ్ళు ఎలాగో శైవానికి వీళ్ళు ఎలాగో కాలాముఖులు, వైష్ణవానికి రామానుజాచార్యులు కూడా అంతే జైనుల్ని కన్వర్ట్ చేస్తున్నారు అనమాట. కాకపోతే అంత వైల్డ్ కాదు, కాకపోతే కన్వర్ట్ చేసేవాళ్ళు. ఇంకా శైవానికి వైష్ణవానికి కూడా గొడవలు జరిగాయి వాళ్ళకి. మనకి తిక్కన వస్తాడు మధ్యలోన, ఆయన వచ్చి ఏం చేస్తాడంటే శైవం ఏంటి వైష్ణవం ఏంటి బ్రో, అందరు కలుసుకుందాం అన్నట్లు చెప్పాడు అనమాట. దానికి శైవం వైష్ణవం కలిపి వైదిక మతం అనే దాన్ని ఫామ్ చేసేస్తాడు అనమాట. ఇంకా విశ్వేశ్వర శివుడు వచ్చేసి మందడంలో వేద పాఠశాలని స్టార్ట్ చేసినాయప్ప. విశ్వేశ్వర మందడంలో వేద పాఠశాల, మందడం అనేది ఒక ఊరు. విశ్వేశ్వర శివుడు అనే ఆయన వేద పాఠశాలని స్థాపిస్తాడు అనమాట. అక్కడ ఏ గోత్రాల వల్ల అయినా కూడా వచ్చి వసతి ఫ్రీ ఉంటుంది, వేదాలు నేర్చుకోవచ్చు, అట్లా పెట్టినాడు అనమాట. అంటే జైనులకు లేదు, వైష్ణవులకు కానీ శైవులకు కానీ, అందులో కూడా పార్షియాలిటీ ఉంటుంది, శైవులకి ఎక్కువ ఇస్తారనమాట. తిక్కన శైవాన్ని వైష్ణవాన్ని కలిపి స్మార్థ మతం అనేదాన్ని పెట్టాడనమాట. ఇంకా స్మార్థ మతం అంటే శివుడు కేశవు అంటే విష్ణువు, శివుడిని కేశవుని కలిపింది ఈ స్మార్థ మతం అనమాట. అద్వైతం అని కూడా అంటారు, కర్మ సిద్ధాంతం అంటారు, మాయావాదం అంటారు. దీంట్లో బహుదేవతారాధన అనమాట. ఇంకా మనకి శివుడిని విష్ణువుని కొలుస్తున్నాము, మళ్ళీ శివుని కొడుకు గణపతిని కొలకపోతే ఎట్లా, ఆయన భార్య పార్వతిని కొలకపోతే ఎట్లా అన్నట్లు అందరినీ కొలవడం స్టార్ట్ చేస్తారు, అంటే అందరినీ పూజించడం స్టార్ట్ చేశారు. సో బహుదేవతారాధన అనేది వచ్చేస్తుంది. ఇంకా మనకి జైన దేవతలను కూడా హిందూ దేవతలే కన్వర్ట్ చేశారు. ఇప్పుడు కదా కొంతమంది క్రిస్టియన్స్ చర్చిల్ని టెంపుల్ లాగా చేయడము, లేదంటే చర్చిల ముందు ధ్వజస్తంభం నిలబెట్టడం ఇలాంటివి చేస్తారు కదా, ఆ కాలంలో కూడా జైనులు హిందువులే, అంటే జైన మతంలో హిందువులే కన్వర్ట్ అయిన టైంలోన జైన దేవతలైన కాకతీని, జోగులాంబని కూడా హిందువులే కన్వర్ట్ చేశారని చెప్తారు. మరి తర్వాత వీళ్ళ కాలంలో జంతు బలులతో పాటు ఆత్మ బలిదానాలు కూడా ఉన్నాయి. శ్రీశైలంలో అయితే గొంతులు కూడా నరుక్కునేవాళ్ళంట, అంటే దేవుని మీద ప్రేమతో చేతులు నరుక్కోవడం, ఆత్మ బలిదానాలు చేసుకోవడం లాంటివి ఉండేవి. ఇంకా మైలార దేవుడు అంటే శివుడికే కొంచెం ఎక్కువ చెప్తారు కదా, శివునికే కొంచెం వైల్డ్గా ఉండే రూపం అనమాట. ఆ మైలార దేవుని ఆరాధనలు ఇవన్నీ జరిగాయి అనమాట, ఆత్మ బలులు, జంతు బలులు ఇవి. ఇంకా వీళ్ళతో పాటు వీరారాధన అనేది ఉంటుంది. వీరారాధన అంటే మనకి పల్నాటి వీర చరిత్ర ఉంటుంది కదా, అందులో చనిపోయిన వాళ్ళని, ఆ వీరులకి సంబంధించిన ఆరాధనని వీరారాధన అంటారు. ఇంకా ప్రతి దేవాలయంలో జాతర, తిరునాళ్ళు జరుగుతాయి అన్నమాట. 5 రోజులు జరుగుతాయంట ఇవి. ఇంకా గ్రామ దేవతల కొలువులు కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు కాకతమ్మ, ఎల్లమ్మ ఇవి ఉన్నాయి కదా, పోచమ్మ, ఎల్లమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా, అట్లాంటి గ్రామ దేవతలు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యారు అనమాట. ఇంకా ఆలయాల నిర్మాణం, భూములు దానం చేయడం ఇవన్నీ జరిగాయి. ఇంకా ఆలయాలకి భూములు దానం చేస్తారు కదా రాజులు ఉన్నాక. సో దాన్ని బట్టి దేవాలయాల్లో ఉద్యోగులు కూడా వస్తారనమాట. దేవాలయాల్లో ఉద్యోగుల్ని 3 రకాలుగా పెట్టారు. స్థానపతులు, మాన్యులు, సానులు, ఇంకా నిబంధనకారులు కూడా స్థానపతుల్లోకి వస్తారు. ముఖ్యంగా 3 రకాలు అనమాట. ఇంకా స్థానపతులకి వచ్చేసి వీళ్ళు ఏమంటారు, పురోహితుడు, అర్చకులు అంటారు కదా, వీళ్ళు స్థానపతులకు వస్తారు. మాన్యులు వచ్చేసి మనకి అయ్యకారులు చెప్పాం కదా, వాళ్ళకి దేవాలయానికి సంబంధించిన దాన్ని ఏమంటారు, వాయిద్యాలు వాయించడము ఇలాంటివి చేస్తారు. దేవాలయానికి సంబంధించిన ఏవైనా పనులు చేయడానికి ఉపయోగించే వాళ్ళు అంట మాన్యులు. ఇంకా సానులు అంటే జస్ట్ లైక్ వాళ్ళ వేశ్యలు ఉంటారు కదా, అలాంటి టైప్ అనమాట.
ఇంకా వీళ్ళందరినీ చూసుకోవడానికి బోధన నియోగాధిపతికే అధికారం ఇస్తాడు. ఆయన పర్యవేక్షణ చేస్తుంటాడు దేవాలయ ఉద్యోగులు ఎందుకు పెట్టారంటే దేవాలయాలకి భూములు, సత్రాలు, దానాలు అన్నీ చేస్తారు కదా, ఆ భూముల్ని పర్యవేక్షించడానికి, తర్వాత సత్రాల్లో అన్నదానాలు అవి ఇవి చేస్తారు కదా, అలాంటి వాటి కోసం వీళ్ళని పెడతారు అన్నమాట. ఇక గ్రామ ప్రజలు దేవాలయ భూముల్ని సాగు చేసుకొని ఆలయానికి అవసరానికి వృత్తి సంఘాలు తోడ్పడాయి అనమాట. సత్రాలు, విద్యాలయాలు, ఆరోగ్యశాలలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇక గ్రామ ప్రజలు సత్ర భోజనం, మఠ నిద్ర అనేది ఫేమస్ అనమాట. అంటే దేవాలయాల్లో అంతగా అన్నం పెడతారు కదా, మనం పని చేసిన అవసరం ఏంటి, సత్రంలో భోజనం తిని మఠంలో నిద్రపోతే సరిపోతానే సోమరులు కూడా తయారయ్యారు అనమాట. దేవాలయాల్లో నాటకశాలలు, ప్రదర్శనశాలలు ఎక్కువైపోయాయి. నాటకశాలలు అంటే ఇంకా ఖాళీ టైంలోన మండపాల్లోన నాటకాలు వేసేవాళ్ళు, లేదంటే ప్రదర్శనశాలలు అంటే ఏదైనా వస్తువులు ప్రదర్శన చేయడము, ఏదంటే నాటకం ప్రదర్శన చేయడం ఇలాంటివి జరిగేవి. వీరి కులం ఏంటో తెలియదు అనమాట. అంటే కాకతీయులు వీళ్ళు క్షత్రియులు, శైవులు అని తెలుసు కానీ వీళ్ళ కులం అయితే తెలియదు. ఇంకా రెడ్డిలకి, వెలములకి కొట్లాటలు జరిగేవి. కుల సంఘాలని సమయ సభలు అనేవాళ్ళు. ఇంకా ఒక్కో కులానికి ఒక్కో పేరుతో ఉండేది. బ్రాహ్మణుల్ని మహాజనులు అనేవాళ్ళు, వైశ్యుల్ని నకరం అనేవాళ్ళు. ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. శైవుల్ని, వైష్ణవుల్ని అయితే ఆలయ అర్చకులుగా పెట్టుకునేవాళ్ళు అనమాట. వాళ్ళే కదా ఇంకా దేవాలయాలు పూజలు చేసేది. ఇంకా సమయాచారం అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతి కులానికి ఒక ఆచారం ఉంటుంది. ఆచారాన్ని తప్పక పాటించాలి. తప్పక పాటించకపోతే పన్నులు కానీ శిక్షలు కానీ విధిస్తారనమాట. వీటినే సమయదండన అంటారు. సో కులం సంఘం పెట్టిన నియమాల్ని పాటించాలి, లేదంటే సమయదండన వేస్తారు. ఈ సమయదండన వేయడానికి సమయ సేనాపతి అనే ఒకడు ఉంటాడు అనమాట. ఇంకా వీళ్ళ ఆచారాల్లోన బాల్య వివాహం ఉంటుంది, వరకట్నం ఉంటుంది, మామూలు కట్నం ఇచ్చే ఇప్పుడు కూడా ఉంది కదా బాల్య వివాహాలు, వరకట్నము. ఓలి ఇచ్చి శ్రీనిని పెళ్ళాడమంట. ఓలి అంటే ఏమో తెలియదు, అదని ఇచ్చి శ్రీనిని పెళ్ళాడతారంట. ఓలి అంటే మనం భక్షలు అంటాం, అక్కడేమో తెలియదు. ఇంకా నిర్బంధ వైవిధ్యం, ఇంకా భర్త చనిపోతే ఇంకా ఆమె నిష్టగా ఉండాలి, ఆ వైవిధ్యం ఉంటుంది. లేదంటే సతీ సహగమనం, భర్తతో పాటు చనిపోవాలి. వీటితో పాటు మద్యం, ఇంకా సారాయి ఫుల్ ఉంటుంది. జూదం, కోడి పందాలు, పొట్టేలు పందాలు, ఇవన్నీ ఇంకా వ్యసనాలు ఉన్నాయి. తర్వాత దేవదాసి, వేశ్యలకి గౌరవం ఉండదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ అంటే దైవ కార్యమైనా, లేదంటే ఇంట్లో పెళ్ళిళ్ళు అవి అయినా కూడా వీళ్ళని పిలిచి వీళ్ళు నాట్యాలు ఆడాలి, లేదంటే వీళ్ళు పాటలు పాడాలి. అప్పుడే వీళ్ళకి అవి పూర్తి అవుతాయి అన్నమాట. వీళ్ళు లేనిదే ఏ కార్యం జరగదు అన్నట్లు చేస్తారు. ఇంకా వీళ్ళు నృత్యము, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనంలోన ఎక్కువ ప్రావీణ్యం సంపాదించారు అన్నమాట. వీళ్ళు డ్యాన్స్ వేయడంలో కానీ, పాటలు పాడడంలో కానీ, రచించడంలో కానీ వీళ్ళు ఫేమస్ అనమాట. ఇంకా ప్రతాపరుద్రునికి ఒక ముడుగతి ఉంది అనమాట. ఆయన పర్సనల్ అంటారు కదా, అలాగా ఆమె మాచల్దేవి అనమాట. ఈమె వచ్చేసి ఢిల్లీలో ఉండే రాణుల కంటే ఈమె అందంగా ఉండేదని ఒక చెప్తారు. ఇంకా వీళ్ళ విషయానికి వస్తే విద్యలో వచ్చేసి విద్యా మండపాలు అనేవి ఉండేవి అనమాట. మనం ఇందాక చెప్పాం కదా, విశ్వేశ్వర శర్మ అనే ఆయన మందడంలో కట్టించాడని. అలాగా మందడం, పుష్పగిరి లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లోన ఈ విద్యా మండపాలు ఉండేవి. అంటే ఈ విద్యా మండపాల్లో ఏం చేశారంటే మత చర్చలు ఉండేవి, సాహిత్య గోష్ఠులు ఉండేవి అనమాట. వీటికి అధ్యక్షులు విప్రులు అంటే బ్రాహ్మణులు అనమాట. ఈ బ్రాహ్మణులు వీటికి అధ్యక్షులుగా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా విశ్వేశ్వర శివుడు మందడంలో వేద పాఠశాల కట్టించడం చెప్పాం కదా, దాంట్లో వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలతో పాటు గణితము, జ్యోతిష్యము, తర్వాత ఆయుర్వేదం కూడా చెప్పేవాళ్ళంట. ఇందాకే చెప్పా కదా, అగ్రవర్ణాల వాళ్ళకి అంటే మెయిన్గా శైవులకు మాత్రమే ఈ విశ్వేశ్వర శివుడు పెట్టాడు అనమాట. ఇంకా సంస్కృతి భాషలోకి వచ్చేస్తే సంస్కృతిని రాజభాషగా, శాసన భాషగా వాడారు. తెలుగు కూడా ఉంది, తెలుగు ప్రజల్లో మాట్లాడుకునేవాళ్ళు. కాకపోతే రాజులు వచ్చేసి రాజభాష వచ్చేసి శాసన భాష సంస్కృతమే అనమాట. సంస్కృతంలోనే శాసనాలు వేసేవాడు, సంస్కృతంలోనే పరిపాలన సాగించేవాళ్ళు. ఇంకా కాకతీయ రుద్రుడు వచ్చేసి నీతిసారం అనే గ్రంథం రాశాడని చెప్పాం కదా, అది తెలుగులో ఉంది, సంస్కృతంలో ఉందన్నమాట. ఇతని ఆస్థానంలో అగస్త్యుడు అనే ఆయన ఉన్నాడు. ఆ అగస్త్యుడు 74 కావ్యాలు రాశాడంట. వాళ్ళలో నలకీర్తి కౌముది ఒక ఖండకావ్యం, దాంతోపాటు బాలభారత మహాకావ్యం అనే దాన్ని కూడా రాశాడు. తర్వాత కృష్ణ చరిత్ర అనే దాన్ని కూడా రాశాడు అనమాట. అగస్త్యుడు ఈ 3 రాశాడు, నలకీర్తి కౌముది, బాలభారత మహాకావ్యం, కృష్ణ చరిత్ర, ఈ 3 రాశాడనమాట. ఇంకా శాకమల్ల భట్ట ఆయన అంటాడు, ఆయన ఉత్తర రాఘవ కావ్య అనే దాన్ని రాశాడు. నిర్రోషణ రామాయణం అనే దాన్ని రాశాడు అనమాట. ఇంకా విద్యనాచార్య వచ్చేసి ప్రేమయ్య చర్చామృతం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి, మనకి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. గండయ్య భట్ వచ్చేసి శ్రీహర్షుడు అనే ఆయన రాసిన ఖండ కార్య అనే గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ఇంకా విద్యానాథుడు వచ్చేసి ప్రతాపరుద్ర యశోభూషణం అనే దాన్ని రాశాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఇంకా తెలుగులో వచ్చేసి దేశీయ కవిత్వోద్యమం అని ఒక దాన్ని స్టార్ట్ చేశారు. అంటే అంతకుముందు వరకు ఎట్లుందంటే కవిత్వం వచ్చేసి సాంస్క్రిట్లోనే రాయాలి, తెలుగులోనే రాయాలి, అది కూడా పక్క గ్రామర్తో రాయాలి, అట్లా ఉండేవి. కాకపోతే దేశీయ కవిత్వోద్యమం అంటే దేన్నైనా బేస్ చేసుకొని అంటే ఈజీగా ప్రజలకు అర్థమయ్యే విధంగా రాయాలి, దాన్ని దేశీయ కవిత్వోద్యమం అంటారు.
దీన్ని పాల్కురికి సోమనాథుడు స్టార్ట్ చేశారనమాట. ఈయన కాలంలోనే అప్పటికే వెన్నెల పదాలు, తుమ్మెద పదాలు అనేవి ఫేమస్ అయినాయి అనమాట. తెలుగుకు సంబంధించి మామూలు దేశీ భాష తెలుగు, మామూలు గ్రాంధిక భాష కాకుండా అట్లా మనం ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నామో అలాంటి తెలుగుకి ఫేమస్ అయిన వెన్నెల పదాలు, తుమ్మెద పదాలు అప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. ఇంకా జైనులకు వచ్చేసి అధర్వణుడు ఆయన వీళ్ళలో ఎక్కువ ఫేమస్. ఆయన విరాట పర్వం అనే దాన్ని అనువాదం చేశారనమాట. విరాట పర్వం అంటే మనకి భారతంలో ఉంటుంది, మహాభారతంలోన దాన్ని తెలుగులోకి అనువాదం చేశారనమాట. ఇంకా అప్పయాచార్యుడు అనే ఆయన ఉంటాడు. ఆయన జైనేంద్ర కళ్యాణ అభ్యుదయం అనే గ్రంథాన్ని రాశాడు తెలుగులో. ఇంకా శైవ సాహిత్యం అంటే శైవులకు సంబంధించిన వాళ్ళు మల్లికార్జున పండితుడు అనే ఆయన ఉంటాడు. ఆయన శివతత్వ సారం అనే దాన్ని రాశాడు. ఇంకా మాధ్వాకల అన్నమయ్య అంటే మనకి తిరుమల తిరుపతి అన్నమయ్య కాదు, ఈయన వేరే అన్నమయ్య. మన అన్నమయ్య వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ తాతల కాలంలో వస్తాడు అనమాట. ఇంకా సర్వేశ్వర శతకం, యథావాక్కుల అన్నమయ్య వచ్చేసి సర్వేశ్వర శతకం రాస్తాడు. ఇంకా శివదేవయ్య వచ్చేసి మంత్రి. ఈయన గణపతి దేవునికి, రుద్రముకి అండ్ తర్వాత ప్రతాపరుద్రుడికి, ఈ ముగ్గురికి కూడా మంత్రిగా ఉంటాడంట. ఈయన శివదేవాదిమణి అనే మకుటంతో, అంటే మనకి విశ్వదాభిరామ వినరవేమ అని ఎట్లా ఉంటుందో శివదేవాదిమణి అనే మకుటంతో ఒక శతకం రాశాడు అనమాట. పాల్కురికి సోమనాథుడు అనే ఆయన పండితారాధ్ర చరిత్ర, బసవపురాణం అని రాశాడు. ఇంకా ఈ రెండు ద్విపాదలో రాశాడు. ద్విపాదలు అంటే రెండు లైన్లే ఉంటాయి అనమాట. ద్విపాదలో రాశాడు. ఈయనే మొదటివాడు అనమాట ద్విపాదలో రాయడంలోన. ఈయన దాంతోపాటు అనుభవసారం అనే పద్యకావ్యం కూడా రాశాడు. వశదీప అనే శతకం కూడా రాశాడు అనమాట. వైష్ణవ సాహిత్యంలో అయితే భాస్కర రామాయణం అనే దాన్ని రాశారు. అది నలుగురు రాశారు. అది ఎవరంటే మల్లికార్జున భట్ట, అతని శిష్యులు రాశారు అనమాట. ఇంకా వైదిక మతం వస్తే మనకి వైదికం అంటే శైవం వైష్ణవం రెండు కలిపింది కదా. తిక్కన దాన్ని ఫామ్ చేస్తాడు కదా. తిక్కన శిష్యులు వచ్చేసి మారణ అనమాట. మారణ అనే ఆయన మార్కండేయ పురాణం రాస్తాడు. కేతన అనే ఆయన దశకుమార చరిత్ర అని రాస్తాడు. దశకుమార చరిత్ర అనేది అనువాద గ్రంథము, కాకపోతే ఇదే తెలుగులో మొదటి వచ్చిన కథాకావ్యం అనమాట. దశకుమార చరిత్ర కేతన రాస్తాడు. కేతనకే అభినవ దండి అనే బిరుదు ఉంది. ఇంకా మంచన అనే ఆయన రాసింది కేయూర బాహుచరిత్ర అనమాట. తిక్కన కృష్ణ శతకం అనే దాన్ని రాస్తాడు. పద్దెన సుమతి శతకం రాస్తాడు. ఇంకా దశకుమార్ కేతన్ వచ్చేసి ఆంధ్ర భాషా భూషణం అనే గ్రంథం రాస్తాడు. ఆంధ్ర భాషా భూషణం అంటే తెలుగులో గ్రామర్ అనమాట, వ్యాకరణం అంటారు. తెలుగులో గ్రామర్ వచ్చేసి ఆంధ్ర భాషా భూషణం అనేది. ఇంకా త్రిపురాంతకుడు అనే ఆయన ఉంటాడు. ఆయన పేరు తిప్పన్ అనమాట. ఈయన ప్రేమాభిరామం అనే గ్రంథం రాస్తాడు. ఈ ప్రేమాభిరామం కూడా రీమేక్ అనమాట, అంటే దాన్ని ఏమంటారు, అనువాదం. క్రీడాభిరామం అనేది ఉంటుంది. ఆయన రాసింది క్రీడాభిరామానికి ప్రేమాభిరామం అనేది అనువాదం అనమాట. దాంతోపాటు అంబికా శతకం రాస్తాడు. జయాపసేన అని ఆయన ఉంటాడు. మనకి గణపతి దేవుడి బావమరిది అంటారు కదా. జయనాపసేన అని నృత్యరత్నావళి, గీతరత్నావళి అనే గ్రంథాలు రాస్తాడు. నృత్యరత్నావళి అంటే డ్యాన్స్లో రకరకాల కూచిపూడి అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించింది. గీతరత్నావళి అంటే పాటలకి సంబంధించింది అనమాట. ఇంకా నాటకాలు వచ్చేసి వీళ్ళ కాలంలో నాటకాలు కూడా ఎక్కువ ఉండేవి. పల్నాటి వీర చరిత్ర, శివలీలలు ఈయన అనే నాటక ప్రదర్శనలు చేసేవాళ్ళు అనమాట. ఎక్కువ ఇవే పల్నాటి మనకి చెప్పుకున్నాం కదా, మల్దేవుడు, నలగాముడు వాళ్ళ యుద్ధాలు, తర్వాత శివలీలు, శివుని గురించి ఎక్కువ నాటక ప్రదర్శనలు ఉన్నాయన్నమాట. శివుని గురించి ఎందుకంటే వీళ్ళు శైవులే కదా. ఇంకా లాస్ట్కి వచ్చేసాం వాస్తుశిల్పాలు అనమాట. వీళ్ళ కాలంలోన ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, రాచకొండ, దేవరకొండ కోటలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఓరుగల్ల కోటకి 3 ఉంటాయి. ఓరుగల్ల కోటని చేరేయటానికంటే ముందు ఫస్ట్ ఒక పుట్టకోట వస్తుంది. పుట్టకోట తర్వాత ఒక మట్టి కోట వస్తుంది. మట్టి కోటకి తర్వాత చిన్నరాతి కోట అనేది ఒకటి ఉంటుంది. ఆ మట్టి కోటకి చిన్నరాతి కోటకి మధ్యలో ఒక తటాకం అంటే కంటకం అంటారు కదా, అలా ఒక చిన్న చెరువు లాంటిది ఉంటుంది. ఇవన్నీ రక్షణగా ఉండి 77 బురుజులు అంటే చిన్న చిన్న కోటలు అనమాట. 77 బురుజులు ఉండి 4 వైపులా శిలాతోరణం ఉంటుందంట ఓరుగల్ల కోటకి. ఇంకా జైన బసదులు కూడా చాలా ఉన్నాయి. శివుని గుడి లేని ఊళ్ళు లేవన్నమాట. అంటే ప్రతి ఊర్లో ఒక శివాలయం ఖచ్చితంగా ఉండేదన్నమాట వీళ్ళ కాలంలో. ఇంకా ప్రోలరాజు వచ్చేసి హనుమకొండలో సిద్ధేశ్వర ఆలయం నిర్మించాడు. పద్మాక్ష ఆలయం కూడా నిర్మించాడు. ఓరుగల్లలో అంటే వరంగల్లో స్వయంభూ ఆలయము, కేశవాలయాలు నిర్మించాడు. ఎవరు? ప్రోలరాజు. ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒకటైతే కంపల్సరీ వస్తుంది ఇందులో. ఇంకా కాకతీయ రుద్రుడు మనకి తెలుసు కదా, రుద్రదేవుడు హనుమకొండలో 1000 స్తంభాల గుడి నిర్మించాడు. దీన్నే త్రికూటాలయం అంటారు. త్రికూటాలయం ఎందుకంటే ఇందులో శివుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు, సూర్యుడు ఉంటారు, ముగ్గురు ఉంటారు కాబట్టి త్రికూటాలయం అంటారు. గణపతి దేవుడు వచ్చేసి ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమర్రి, కొడపర్తి, నాగులపాడు వీటన్నిటిలో దేవాలయం నిర్మిస్తాడు. చాలా దేవాలయాలు నిర్మిస్తాడు. ఇంకా రేచర్ల రుద్రుడు మనకు తెలుసు కదా, గణపతి దేవుడిని సింహాసనం పైన కూర్చోబెట్టిన ఆయన రేచర్ల రుద్రుడు. రామప్ప చెరువు మీద పాలంపేటలో ఒక దేవాలయం నిర్మిస్తాడు అనమాట. అందులోనూ నేను వేరే మేటర్లో చదివితే రామప్ప గుడిని నిర్మించింది కూడా ఈయనే అని చెప్తారు. కాకపోతే నేను చదివిన బిఎస్ఎల్ మంత్రంలో ఆ వర్డ్ అయితే లేదంటే రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే
లైన్ అయితే లేదు. ఇంకా చిత్రలేఖనంలోనే వీళ్ళు ప్రావీణ్యులు అని చెప్పాం కదా, మామూలు వేశ్యలు చాలా బాగా చిత్రలేఖనం వేస్తారని. అందులోనూ ప్రతాపరుద్రిని పొడిగెత్తి ఆమె చెప్పుకున్నాం కదా, మాచల్దేవి, ఆమె దాంట్లోనూ బాగా ఫేమస్ అని చెప్పుకున్నారు. కాకపోతే వీళ్ళకి సంబంధించిన చిత్రలేఖనాలు దొరకలేదు. కాకపోతే గ్రంథాలు ఉంటాయి కదా కొన్ని, వీళ్ళు ఇందాక చెప్పిన పండితారాధ్య చరిత్ర లాంటి గ్రంథాలు ఏం చెప్పారంటే, మామూలు ప్రజలు వాళ్ళ ఇళ్లలోన రామాయణానికి, మహాభారతానికి, భాగవతానికి సంబంధించిన కృష్ణుడు, రాముడు వీళ్ళ పెయింటింగ్స్ అలంకరించుకునేవాళ్ళు అనమాట ఇళ్ళల్లోన. ఇది ఇంకా మాచల్దేవి ప్రత్యేకంగా చిత్రశాలలు కూడా పెట్టుకున్నాయంట. దారుకవనంలో శివలీలలు, గోపిక కృష్ణులు, తారాచంద్రులు, కొంచెం రొమాంటిక్ అనమాట వీళ్ళంతా. ఈ రొమాంటిక్ చిత్రాలు ఆమె పెట్టుకున్నదంట. ఇంకా వినోదం వచ్చేసి తోలుబొమ్మలాట వీళ్ళలో ఎక్కువ వినోదం అంట. ఇప్పుడు మనకి సినిమాలు ఎలాగో వాళ్ళ కాలంలో తోలుబొమ్మలాట అలాగనమాట. ఇది మనకి బ్రీఫ్గా కాకతీయుల చరిత్ర. ఇది చాలా లెంత్ వచ్చింది కాబట్టి నేను 2 పార్ట్స్గా పెడతాను, చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. సో ఇక్కడితో మనకి కాకతీయుల చరిత్ర అయిపోయింది. నెక్స్ట్ రెడ్ రాజులు వస్తారు. రెడ్ రాజుల తర్వాత, రెడ్ రాజుల్లో 3 రకాలు ఉంటారు. పద్మనాయకులు అని వస్తారు ఫస్ట్, పద్మనాయకుల తర్వాత రేచర్ల నాయకులు, తర్వాత రెడ్ రాజులు అని వస్తారు. వాళ్ళ తర్వాత మనకి విజయనగర సామ్రాజ్యం వస్తుంది. ఈ 3 అయిపోతే మనకి మిడివల్ హిస్టరీ కూడా అయిపోతుంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోదాం. వెరీ సూన్, తొందరగా అయిపోగొట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. బాగా చదువుకోండి.